ప్రజల అభిప్రాయం కనుక్కోవటం ఒక జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మేరకు ప్రైవేటు మెడికల్ కాలేజీ అనేది పొరపాటు ఆలోచన. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఆయన చెప్పేది ఒకటి. పెట్టు పేరు రా ఇక్కడ. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ ప్రజల అభిప్రాయం సేకరించి కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1 కోటి సంతకాల సేకరణతో ఈ రాష్ట్ర గవర్నర్ గారికి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ప్రజల సందేశాన్ని ఇవ్వాలి అనేటటువంటి ఆలోచనతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 2 రోజుల నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతూ ఉంది. మరి రూరల్ మండల నాయకత్వం కానివ్వండి, మరి అదేవిధంగా నెల్లూరు టౌను సంబంధించినటువంటి నాయకులందరూ కూడా వారి వారి మున్సిపల్ వార్డ్స్లో కావచ్చు, గ్రామాల్లో కావచ్చు ప్రజల అభిప్రాయ సేకరణ చేసేదానికి వాళ్ళందరూ కూడా కార్యకర్తలతో సమాయత్తం అవుతారని చెప్పి నేను మనవి చేస్తూ, మరి ఈ సందర్భంగానే దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి 17 మెడికల్ కాలేజీల్ని ప్రైవేటు వ్యక్తులకి దారాదత్తం చేయటం ఎంతవరకు సమంజసమని ప్రజలకు వాటి వివరాలను వివరిస్తూ వారి అభిప్రాయాన్ని తీసుకునే కార్యక్రమంలో ఈరోజు కలివెరపాలెం అదేవిధంగా పెనుబర్తి గ్రామాలకి మేము రావటం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి మా పార్టీ నాయకులందరూ కూడా ప్రజలను కలిసి వారి అభిప్రాయాన్ని సేకరించి తద్వారా మా పార్టీ జిల్లా నాయకత్వానికి ఇక్కడి ప్రజల అభిప్రాయాన్ని అందించడం జరుగుతుందని మనం చేస్తున్నాను. రూరల్ మండలం నాయకులకి, పెనుబర్తి గ్రామ ప్రజలకు, పాత్రికేయ మిత్రులు అందరికీ నా నమస్కారాలండి. జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీ తెస్తే కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేటీకరణ చేయాలనుకుంటుంది. మధ్యతరగతి, పేద తరగతి విద్యార్థులకు ఈ ప్రైవేట్ కాలేజీలో చదవాలంటే వాళ్ళకి చాలా కష్టమైన ఇదవుతుంది. అందుకని ప్రైవేటీకరణ కాకుండా గవర్నమెంట్లోనే పెట్టాలా. గవర్నమెంట్ హాస్పిటల్స్ కరోనా టైంలో కూడా ఎల్లవేళలా వాళ్ళు 24 గంటలు డాక్టర్లు, ప్రొఫెసర్లు అందరూ అందుబాటులో ఉన్నారు. ఇప్పటికీ వాళ్ళు ఎల్లప్పుడూ వాళ్ళు అందుబాటులో ఉంటున్నారు. ఎప్పుడు ఫోన్లు చేసినా వాళ్ళు వైద్యం బాగుంటుంది. అలాగే విద్యా, వైద్యం 2 ప్రైవేటీకరణ చేయకుండా గవర్నమెంట్లోనే ఉంచాలని కోరుకుంటున్నాను.